అమృతసర్లో శాంతియుత ఊరేగింపుపై పోలీసులు ఏ రోజున కాల్పులు జరిపారు? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 10th క్లాస్ హిస్టరీలోని భారతదేశంలో జాతీయవాదం లెసన్కి ప్రాక్టీస్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్: భారతదేశంలో ఆధునిక జాతీయవాద పురోగతి ప్రధానంగా దేనితో ముడిపడి ఉంది? ఆప్షన్ ఏ పారిశ్రామిక విప్లవం, ఆప్షన్ బి వలసవాద వ్యతిరేక ఉద్యమం, ఆప్షన్ సి భూస్వామ్య విధానం, ఆప్షన్ డి మత పునరుజ్జీవనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వలసవాద వ్యతిరేక ఉద్యమం. భారతదేశంలో మరియు ఇతర వలస రాజ్యాలలో ఆధునిక జాతీయవాద పురోగతి అనేది వలసవాద వ్యతిరేక ఉద్యమంతో సన్నిహితంగా ముడిపడి ఉండేది. నెక్స్ట్, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో 1913-1918 భారతదేశంలో వస్తువుల ధరలు ఏ విధంగా మారాయి? ఆప్షన్ ఏ స్థిరంగా ఉన్నాయి, ఆప్షన్ బి సగానికి తగ్గాయి, ఆప్షన్ సి రెట్టింపయ్యాయి, ఆప్షన్ డి 4 రెట్లు పెరిగాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రెట్టింపయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పెరిగిన సైనిక వ్యయం మరియు పన్నుల కారణముగా నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. నెక్స్ట్, 1921 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో కరువులు మరియు ఇన్ఫ్లుయెంజా మహమ్మారి వల్ల ఎంతమంది ప్రజలు మరణించారు? ఆప్షన్ ఏ 12 నుండి 13 మిలియన్లు, ఆప్షన్ బి 5 నుండి 6 మిలియన్లు, ఆప్షన్ సి 20 నుండి 25 మిలియన్లు, ఆప్షన్ డి 1 నుండి 2 మిలియన్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 12 నుండి 13 మిలియన్లు. 1921 జనాభా లెక్కల సమాచారం ప్రకారం కరువులు మరియు ఇన్ఫ్లుయెంజా మహమ్మారి వ్యాప్తి చెందడం వల్ల 12 నుండి 13 మిలియన్ల ప్రజలు మరణించడం జరిగింది. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలోని జాతీయ అహంకార చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కార్మికులు న్యూ క్యాజిల్ నుండి ట్రాన్స్వాల్ వరకు జరిపిన కవాతు ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ 1915, ఆప్షన్ బి 1911, ఆప్షన్ సి 1913, ఆప్షన్ డి 1919. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1913. 1913 నవంబర్ 6న దక్షిణాఫ్రికాలోని జాతీయ అహంకార చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కార్మికులు గాంధీజీ నాయకత్వంలో కవాతు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఏ సంవత్సరంలో తిరిగి వచ్చారు? ఆప్షన్ ఏ 1917 జనవరి, ఆప్షన్ బి 1916 జనవరి, ఆప్షన్ సి 1915 జనవరి, ఆప్షన్ డి 1918 జనవరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1915 జనవరి. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ పోరాటాలు ముగించుకొని 1915 జనవరిలో భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. నెక్స్ట్, మహాత్మా గాంధీ భారతదేశంలో నిర్వహించిన తొలి సత్యాగ్రహ ఉద్యమం ఏది? ఆప్షన్ ఏ ఖేడావత్ సత్యాగ్రహం, ఆప్షన్ బి చంపారన్ సత్యాగ్రహం, ఆప్షన్ సి అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సత్యాగ్రహం, ఆప్షన్ డి రౌలత్ సత్యాగ్రహం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చంపారన్ సత్యాగ్రహం. 1917లో బీహార్లోని చంపారన్లో అన్యాయమైన తోటల పెంపక వ్యవస్థకు వ్యతిరేకంగా గాంధీజీ తన తొలి సత్యాగ్రహాన్ని నిర్వహించారు. నెక్స్ట్, 1917లో గుజరాత్లోని ఖేడా జిల్లా రైతులు సత్యాగ్రహం చేయడానికి ముఖ్య కారణం ఏమిటి? ఆప్షన్ ఏ పంటల వైఫల్యం మరియు ప్లేగు మహమ్మారి కారణంగా సుస్థి మినహాయింపు కోరడం, ఆప్షన్ బి విదేశీ వస్తువుల బహిష్కరణ, ఆప్షన్ సి తోటల పెంపక చట్టాల రద్దు, ఆప్షన్ డి సైన్యంలో బలవంతపు నియామకాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పంటల వైఫల్యం మరియు ప్లేగు మహమ్మారి కారణంగా శిస్తు మినహాయింపు కోరడం. ఖేడా జిల్లాలో పంటల వైఫల్యం మరియు ప్లేగు వ్యాధి రావడంతో రైతులు భూమి శిస్తు చెల్లించలేక మినహాయింపు కోరడం జరిగింది. నెక్స్ట్, అహ్మదాబాద్లో నూలు మిల్లు కార్మికుల కోసం గాంధీజీ సత్యాగ్రహాన్ని ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆప్షన్ ఏ 1916, ఆప్షన్ బి 1917, ఆప్షన్ సి 1918, ఆప్షన్ డి 1919. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1918. 1918లో అహ్మదాబాద్లో నూలు మిల్లు కార్మికుల హక్కుల కోసం మహాత్మా గాంధీ సత్యాగ్రహం నిర్వహించారు. నెక్స్ట్, రౌలత్ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి విచారణ లేకుండా రాజకీయ ఖైదీలను ఎంతకాలం నిర్బంధించవచ్చు? ఆప్షన్ ఏ 1 సంవత్సరం, ఆప్షన్ బి 2 సంవత్సరాలు, ఆప్షన్ సి 3 సంవత్సరాలు, ఆప్షన్ డి 6 నెలలు.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2 సంవత్సరాలు. రౌలట్ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి రాజకీయ ఖైదీలను ఎలాంటి విచారణ లేకుండా 2 సంవత్సరాల పాటు నిర్బంధించే అధికారం వచ్చింది. నెక్స్ట్, రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా హర్తాల్ పాటించాలని గాంధీజీ ఏ తేదీన నిర్ణయించారు? ఆప్షన్ ఏ 1919 ఏప్రిల్ 10, ఆప్షన్ బి 1919 ఏప్రిల్ 13, ఆప్షన్ సి 1919 మార్చి 1, ఆప్షన్ డి 1919 ఏప్రిల్ 6. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1919 ఏప్రిల్ 6. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 6న దేశవ్యాప్తంగా హర్తాల్తో అహింసాయుత నిరసన ప్రారంభించాలని గాంధీజీ పిలుపునిచ్చారు. నెక్స్ట్, జలియన్ వాలాబాగ్ దురంతం ఏ రోజున జరిగింది? ఆప్షన్ ఏ 1919 ఏప్రిల్ 10, ఆప్షన్ బి 1919 ఏప్రిల్ 13, ఆప్షన్ సి 1919 మార్చి 6, ఆప్షన్ డి 1919 మే 13. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1919 ఏప్రిల్ 13. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ మైదానంలో బ్రిటిష్ సైన్యం అమాయక ప్రజలపై జరిపిన దాడి ఘోరమైనది. నెక్స్ట్, జలియన్ వాలాబాగ్ మైదానంలో ప్రజలు గుమిగూడడానికి గల కారణాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ ప్రభుత్వ అణచివేత చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి, ఆప్షన్ బి వార్షిక బైసాఖీ ఉత్సవానికి హాజరు కావడానికి, ఆప్షన్ సి సైనిక దాడి ప్రారంభించడానికి నాయకుల పిలుపు మేరకు, ఆప్షన్ డి నగరంలో మార్షల్లా విధించిన సంగతి తెలియక రావడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సైనిక దాడి ప్రారంభించడానికి నాయకుల పిలుపు మేరకు. ప్రజలు రౌలట్ చట్టాన్ని నిరసించడానికి మరియు బైసాఖీ ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చారు, కానీ సైనిక దాడి కోసం కాదు. నెక్స్ట్, బొంబాయిలో ఖిలాఫత్ కమిటీ ఏ సంవత్సరంలో ఏ నెలలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ 1919 మార్చ్, ఆప్షన్ బి 1920 సెప్టెంబర్, ఆప్షన్ సి 1919 ఏప్రిల్, ఆప్షన్ డి 1920 డిసెంబర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1919 మార్చ్. ఖలీఫా అధికారులను పరిరక్షించడానికి 1919 మార్చిలో ముంబై నగరంలో ఖిలాఫత్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ఖిలాఫత్ మరియు స్వరాజ్య ఉద్యమాలకు మద్దతుగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ ఏ సమావేశంలో నిర్ణయించింది? ఆప్షన్ ఏ 1920 డిసెంబర్ నాగపూర్ సమావేశం, ఆప్షన్ బి 1919 అమృత్సర్ సమావేశం, ఆప్షన్ సి 1921 అహ్మదాబాద్ సమావేశం, ఆప్షన్ డి 1920 సెప్టెంబర్ కలకత్తా సమావేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1920 సెప్టెంబర్ కలకత్తా సమావేశం. 1920 సెప్టెంబర్లో కలకత్తాలో జరిగిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశంలో సహాయ నిరాకరణ ప్రారంభానికి ఆమోదం తెలిపారు. నెక్స్ట్, మహాత్మా గాంధీ హిందూ స్వరాజ్ అనే గ్రంథాన్ని ఏ సంవత్సరంలో రాశారు? ఆప్షన్ ఏ 1905, ఆప్షన్ బి 1909, ఆప్షన్ సి 1915, ఆప్షన్ డి 1919. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1909. మహాత్మా గాంధీ 1909లో రాసిన హిందూ స్వరాజ్ గ్రంథంలో భారతీయుల సహకారం వల్లనే బ్రిటిష్ పాలన సాగుతుందని పేర్కొన్నారు. నెక్స్ట్, సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని అంతిమంగా రాజీ కుదుర్చుకుని ఆమోదించిన కాంగ్రెస్ సమావేశం ఏది? ఆప్షన్ ఏ 1920 డిసెంబర్ నాగపూర్ సమావేశం, ఆప్షన్ బి 1920 సెప్టెంబర్ కలకత్తా సమావేశం, ఆప్షన్ సి 1919 లాహోర్ సమావేశం, ఆప్షన్ డి 1921 మద్రాస్ సమావేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1920 డిసెంబర్ నాగపూర్ సమావేశం. 1920 డిసెంబర్లో నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని ఖరారు చేస్తూ ఆమోదించారు. నెక్స్ట్, సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా కౌన్సిల్ ఎన్నికలకు బహిష్కరించని ఏకైక ప్రావిన్స్ లేదా పార్టీ ఏది? ఆప్షన్ ఏ మద్రాసులోని జస్టిస్ పార్టీ, ఆప్షన్ బి బెంగాల్లోని స్వరాజ్ పార్టీ, ఆప్షన్ సి పంజాబ్లోని యూనియనిస్ట్ పార్టీ, ఆప్షన్ డి బొంబాయి ప్రెసిడెన్సీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మద్రాసులోని జస్టిస్ పార్టీ. మద్రాసులోని బ్రాహ్మణేతర పార్టీ అయిన జస్టిస్ పార్టీ కౌన్సిల్స్లో ప్రవేశం పొందేందుకు ఎన్నికలను బహిష్కరించలేదు. నెక్స్ట్, సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో 1921-22 విదేశీ వస్త్రాల దిగుమతి విలువ ఎంతకు పడిపోయింది?
ఆప్షన్ ఏ 102 కోట్ల నుండి 10 కోట్లకు, ఆప్షన్ బి 200 కోట్ల నుండి 100 కోట్లకు, ఆప్షన్ సి 102 కోట్ల నుండి 57 కోట్ల రూపాయలకు, ఆప్షన్ డి 50 కోట్ల నుండి 20 కోట్లకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 102 కోట్ల నుండి 57 కోట్ల రూపాయలకు. సహాయ నిరాకరణ ఉద్యమ ప్రభావంతో విదేశీ వస్త్రాల దిగుమతి 1921 నుండి 1922 మధ్య కాలంలో 102 కోట్ల నుండి 57 కోట్ల రూపాయలకు పడిపోయింది. నెక్స్ట్, అవధ్ ప్రాంతంలో రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించిన సన్యాసి ఎవరు? ఆప్షన్ ఏ అల్లూరి సీతారామరాజు, ఆప్షన్ బి స్వామి సహజానంద, ఆప్షన్ సి బాబా రామచంద్ర, ఆప్షన్ డి మౌలానా ఆజాద్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బాబా రామచంద్ర. అవధ్ ప్రాంతంలో రైతులకు నాయకత్వం వహించిన బాబా రామచంద్ర గతంలో ఫిజీ దేశంలో ఒప్పంద కార్మికుడిగా పనిచేసి వచ్చిన సన్యాసి. నెక్స్ట్, 1920 అక్టోబర్లో జవహర్లాల్ నెహ్రూ, బాబా రామచంద్ర ఆధ్వర్యంలో ఏర్పడిన రైతు సంఘం ఏది? ఆప్షన్ ఏ ఆల్ ఇండియా కిసాన్ సభ, ఆప్షన్ బి బీహార్ కిసాన్ సభ, ఆప్షన్ సి గుజరాత్ రైతు సంఘం, ఆప్షన్ డి అవధ్ కిసాన్ సభ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అవధ్ కిసాన్ సభ. 1920 అక్టోబర్ నాటికి జవహర్లాల్ నెహ్రూ, బాబా రామచంద్ర నాయకత్వంలో అవధ్ కిసాన్ సభ ఏర్పాటైంది. నెక్స్ట్, గుజరాత్లోని బార్డోలీలో భూమి శిస్తు పెంపునకు వ్యతిరేకంగా 1928లో బార్డోలీ సత్యాగ్రహానికి నాయకత్వం వహించినది ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వల్లభాయ్ పటేల్. 1928 గుజరాత్లోని బార్డోలీ తాలూకాలో రైతుల ఉద్యమానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం వహించారు. నెక్స్ట్, ప్రకటన ఏ. 1928 సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు గో బ్యాక్ సైమన్ నినాదాలతో నిరసన తెలిపారు. కారణం ఆర్. సైమన్ కమిషన్లో ఒక్క భారతీయ సభ్యుడు కూడా లేరు, అందరూ బ్రిటిష్ వారే. లభించిన సమాచారం ప్రకారం సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. సైమన్ కమిషన్లో ఏ ఒక్క భారతీయ సభ్యుడు లేనందున భారతదేశంలో అన్ని పార్టీలు గో బ్యాక్ సైమన్ అనే నిరసన తెలిపారు. నెక్స్ట్, వైస్రాయ్ ఇర్విన్ ప్రభు ఏ సంవత్సరంలో భారతదేశానికి అస్పష్టమైన స్వయం ప్రతిపత్తి ప్రకటన చేశాడు? ఆప్షన్ ఏ 1928 జనవరి, ఆప్షన్ బి 1930 మార్చ్, ఆప్షన్ సి 1931 ఆగస్ట్, ఆప్షన్ డి 1929 అక్టోబర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1929 అక్టోబర్. 1929 అక్టోబర్లో వైస్రాయ్ ఇర్విన్ భారతదేశానికి నిర్దిష్ట గడువు లేని స్వయం ప్రతిపత్తి ఇస్తామని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, 1913 నవంబర్ 6న దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ కార్మికులను ఎక్కడి నుండి ఎక్కడికి నడిపించారు? ఆప్షన్ ఏ జోహెన్స్బర్గ్ నుండి డర్బన్, ఆప్షన్ బి న్యూకాజిల్ నుండి ట్రాన్స్వాల్, ఆప్షన్ సి ప్రిటోరియా నుండి కేప్ టౌన్, ఆప్షన్ డి వోక్స్రస్ట్ నుండి డర్బన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి న్యూకాజిల్ నుండి ట్రాన్స్వాల్. దక్షిణాఫ్రికాలోని గాంధీజీ న్యూకాజిల్ నుండి ట్రాన్స్వాల్ వరకు కార్మికులతో కవాతు జరిపారు. నెక్స్ట్, కింది జతలను పరిశీలించి సరిగ్గా జతపరచబడిన దానిని ఎంచుకోండి. చంపారన్ సత్యాగ్రహం తోటల పెంపక వ్యవస్థ, ఖేడా సత్యాగ్రహం ప్లేగు మహమ్మారి పంట నష్టం, అహ్మదాబాద్ సత్యాగ్రహం నూలు మరియు కార్మికులు. ఆప్షన్ ఏ 1, 2, 3 అన్ని సరైనవి, ఆప్షన్ బి 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ సి 2 మరియు 3 మాత్రమే, ఆప్షన్ డి 1 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 2, 3 అన్ని సరైనవి. ఇచ్చిన 3 జతలు సరైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి. నెక్స్ట్, కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ 1915 జనవరిలో గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చారు. ఆప్షన్ బి రౌలత్ చట్టం విచారణ లేకుండా 2 ఏళ్లు నిర్బంధించే అధికారాన్ని ఇచ్చింది. ఆప్షన్ సి రౌలత్ సత్యాగ్రహంలో గ్రామీణ ప్రజలు మాత్రమే పాల్గొన్నారు, నగరాలలో అస్సలు ప్రభావం లేదు. ఆప్షన్ డి జలియన్వాలా బాగ్ సంఘటన అమృత్సర్లో జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి
రౌలత్ సత్యాగ్రహంలో గ్రామీణ ప్రజలు మాత్రమే పాల్గొన్నారు, నగరాలలో అస్సలు ప్రభావం లేదు. రౌలత్ సత్యాగ్రహం పట్టణాలతో పాటు అనేక ప్రాంతాలకు విస్తరించింది, నగరాలలో అసలు ప్రభావం లేదు అనేది తప్పు. నెక్స్ట్ పాకుతూ వెళ్ళాలి అనే ఆదేశాలను అమృత్సర్లో జారీ చేసిన బ్రిటిష్ అధికారి ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ ఇర్విన్, ఆప్షన్ బి లార్డ్ కర్జన్, ఆప్షన్ సి సర్ జాన్ సైమన్, ఆప్షన్ డి జనరల్ డయర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జనరల్ డయర్. జలియన్ వాలాబాగ్ దురంతం తర్వాత అమృత్సర్లో భారతీయులను వీధుల్లో పాకాలని జనరల్ డయర్ ఆదేశించాడు. నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన ఇస్లామిక్ ప్రపంచ ఆధ్యాత్మిక అధిపతి కలిగిన సామ్రాజ్యం ఏది? ఆప్షన్ ఏ మొఘల్ సామ్రాజ్యం, ఆప్షన్ బి ఒట్టమన్ టర్కీ సామ్రాజ్యం, ఆప్షన్ సి పర్షియన్ సామ్రాజ్యం, ఆప్షన్ డి ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒట్టమన్ టర్కీ సామ్రాజ్యం. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టమన్ టర్కీ ఓడిపోవడంతో ఖలీఫా అధికారాలపై ఆందోళన చెంది ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైంది. నెక్స్ట్ ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతుగా చర్చలు జరిపిన ఆలీ సోదరులు ఎవరు? ఆప్షన్ ఏ మహమ్మద్ అలీ మరియు షౌకత్ అలీ, ఆప్షన్ బి లియాఖత్ అలీ మరియు అబ్సాకుల్లా, ఆప్షన్ సి రహమత్ అలీ మరియు షౌకత్ అలీ, ఆప్షన్ డి షౌకత్ అలీ మరియు జాకిర్ హుస్సేన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మహమ్మద్ అలీ మరియు షౌకత్ అలీ. మహమ్మద్ అలీ మరియు షౌకత్ అలీ సోదరులు ఖిలాఫత్ అంశంపై ఉమ్మడి పోరాటం కోసం గాంధీతో చర్యలు జరిపారు. నెక్స్ట్ కింది వాటిలో సహాయ నిరాకరణోద్యమ కార్యక్రమాలలో లేనిది ఏది? ఆప్షన్ ఏ బిరుదులను తిరిగి ఇచ్చివేయడం, ఆప్షన్ బి ప్రభుత్వ పాఠశాలలు కోర్టులను బహిష్కరించడం, ఆప్షన్ సి సైన్యంలో చేరి ప్రభుత్వంపై దాడులు చేయడం, ఆప్షన్ డి విదేశీ వస్తువుల బహిష్కరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సైన్యంలో చేరి ప్రభుత్వంపై దాడులు చేయడం. సహాయ నిరాకరణ అహింసాయుత కార్యక్రమం సైన్యంలో చేరి దాడులు చేయడం ఇందులో భాగం కాదు. నెక్స్ట్ పట్టణాల్లో సహాయ నిరాకరణోద్యమం క్రమేణా బలహీనపడడానికి ముఖ్యమైన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ ఖాదీ వస్త్రాల ధర చాలా తక్కువగా ఉండడం, ఆప్షన్ బి బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే స్వరాజ్యం ఇవ్వడం, ఆప్షన్ సి ప్రజలకు ఆసక్తి లేకపోవడం, ఆప్షన్ డి ఖాదీ వస్త్రాల ధర మిల్లు వస్త్రాల కంటే ఎక్కువగా ఉండడం మరియు ప్రత్యామ్నాయ భారతీయ సంస్థలు త్వరగా ఏర్పడకపోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఖాదీ వస్త్రాల ధర ఎక్కువగా ఉండడం మరియు ప్రత్యామ్నాయ భారతీయ పాఠశాలలు కోర్టులు త్వరితగతిన అందుబాటులోకి రాకపోవడం వల్ల పట్టణాల్లో ఉద్యమం బలహీనపడింది. నెక్స్ట్ అవధ్లోని రైతులు జరిపిన పోరాటం ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? ఆప్షన్ ఏ విదేశీ వ్యాపారులు, ఆప్షన్ బి తాలూకాదారులు మరియు జమీందారులు, ఆప్షన్ సి తోటల పెంపకందారులు, ఆప్షన్ డి మిల్లు యజమానులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తాలూకాదారులు మరియు జమీందారులు. అవధ్లో రైతులు అధిక కౌలు, రకరకాల పన్నులు వసూలు చేసే తాలూకాదారులు మరియు జమీందారులకు వ్యతిరేకంగా పోరాడారు. నెక్స్ట్ అవధ్ కిసాన్ సభ ఏర్పడిన ఒక నెలలోనే దాని శాఖలు ఎన్ని గ్రామాలు లేదా ప్రాంతాల్లో విస్తరించాయి? ఆప్షన్ ఏ 300కు పైగా, ఆప్షన్ బి 500కు పైగా, ఆప్షన్ సి 100కు పైగా, ఆప్షన్ డి 50కు పైగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 300కు పైగా. అవధ్ కిసాన్ సభ ప్రారంభించిన నెల రోజుల్లోనే ఆ ప్రాంతం చుట్టూ 300కు పైగా శాఖలు ఏర్పాటయ్యాయి. నెక్స్ట్ 1928లో సైమన్ కమిషన్కు నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ ఇర్విన్, ఆప్షన్ బి సర్ జాన్ సైమన్, ఆప్షన్ సి జనరల్ డయర్, ఆప్షన్ డి లార్డ్ చేమ్స్ఫర్డ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సర్ జాన్ సైమన్. బ్రిటన్లోని టోరీ ప్రభుత్వం సర్ జాన్ సైమన్ అధ్యక్షన చట్టబద్ధమైన కమిషన్ను నియమించింది. నెక్స్ట్ బేగార్ అనగా అర్థమేమిటి? ఆప్షన్ ఏ పన్నులు చెల్లించకపోవడం, ఆప్షన్ బి ఎక్కువ వేతనానికి పనిచేయడం, ఆప్షన్ సి విదేశీ వస్తువులను కొనుగోలు చేయడం, ఆప్షన్ డి ఎలాంటి ప్రతిఫలం లేకుండా బలవంతంగా పని చేయించుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎలాంటి ప్రతిఫలం లేకుండా బలవంతంగా పని చేయించుకోవడం. ఎలాంటి ప్రతిఫలం లేదా వేతనం ఇవ్వకుండా గ్రామస్తులతో బలవంతంగా పని చేయించుకోవడాన్ని బేగార్ అంటారు. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. కాలం 1 1915, 1919, 1921, 1928. కాలం 2 రౌలత్ చట్టం, గాంధీజీ భారతదేశానికి రాక, బార్దోలి సత్యాగ్రహం, జనాభా లెక్కల ప్రకారం కరువు.
జతపరిచినట్లయితే 1915 ఒకటికి గాంధీజీ భారతదేశానికి రాక అంటే ఒకటికి క్యూ. 1919 రౌలత్ చట్టం, 2కి పి. 1921 జనాభా లెక్కల ప్రకారం కరువు, 3కి ఎస్. 1928 బార్డోలి సత్యాగ్రహం, 4కి ఆర్. ఇప్పుడు QPSR కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1915 గాంధీజీ రాక, 1919 రౌలత్ చట్టం, 1921 కరువు మహమ్మారి మరణాల జనాభా లెక్క, 1928 బార్డోలి సత్యాగ్రహం సరిగ్గా జతపరచబడతాయి. నెక్స్ట్, అమృతసర్లో శాంతియుత ఊరేగింపుపై పోలీసులు ఏ రోజున కాల్పులు జరిపారు? ఆప్షన్ ఏ 1919 ఏప్రిల్ 10, ఆప్షన్ బి 1919 ఏప్రిల్ 13, ఆప్షన్ సి 1919 ఏప్రిల్ 6, ఆప్షన్ డి 1919 మార్చి 30. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1919 ఏప్రిల్ 10. 1919 ఏప్రిల్ 10 అమృతసర్లో పోలీసుల కాల్పుల కారణంగా ప్రజలు ఆగ్రహించి బ్యాంకులు, పోస్టాఫీసులపై దాడులు చేశారు. నెక్స్ట్, జలియన్ వాలాబాగ్ సంఘటన తర్వాత పంజాబ్లో బాంబు దాడులకు గురైన గ్రామీణ ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ అమృతసర్, ఆప్షన్ బి లాహోర్, ఆప్షన్ సి పెషావర్, ఆప్షన్ డి గుజ్రాన్వాలా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. జలియన్ వాలాబాగ్ సంఘటన తర్వాత అల్లర్లు చెలరేగడంతో గుజ్రాన్వాలా ప్రస్తుత పాకిస్తాన్ చుట్టూ ఉన్న గ్రామాలపై బాంబులు వేశారు. నెక్స్ట్, కింది వాటిలో సరికాకపోయిన వాక్యాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ హిందూ స్వరాజ్ పుస్తకాన్ని గాంధీజీ రాశారు, ఆప్షన్ బి సహాయ నిరాకరణ ఉద్యమం 1921 జనవరిలో ప్రారంభమైంది, ఆప్షన్ సి ఖిలాఫత్ కమిటీ 1919 మార్చిలో కలకత్తాలో ఏర్పడింది, ఆప్షన్ డి 1920 డిసెంబర్లో నాగపూర్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఖిలాఫత్ కమిటీ 1919 మార్చిలో కలకత్తాలో ఏర్పడింది. ఖిలాఫత్ కమిటీ 1919 మార్చిలో ముంబైలో ఏర్పడింది, కలకత్తాలో కాదు. నెక్స్ట్, సత్యాగ్రహం అనే భావనకు సంబంధించి గాంధీజీ అభిప్రాయం ప్రకారం కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ ఇది బలహీనుల ఆయుధం, ఆప్షన్ బి ఇది ఆత్మబలం హింసకు తావులేనిది, ఆప్షన్ సి ఇందులో ప్రత్యర్థిని నాశనం చేయడం ముఖ్యం, ఆప్షన్ డి ఇది శారీరక బలాన్ని సూచిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇది ఆత్మబలం హింసకు తావులేనిది. సత్యాగ్రహం అనేది సత్యం యొక్క శక్తి, ఆత్మబలం మరియు హింసకు తావులేని అహింసాయుత మార్గం. నెక్స్ట్, 1920 వేసవి కాలంలో ప్రజల మద్దతు సమీకరించడానికి గాంధీజీతో కలిసి దేశమంతటా పర్యటించిన నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి షౌకత్ ఆలీ, ఆప్షన్ సి బాబా రామచంద్ర, ఆప్షన్ డి సిఆర్ దాస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి షౌకత్ ఆలీ. 1920 వేసవిలో మహాత్మా గాంధీ మరియు షౌకత్ ఆలీ దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజా మద్దతు కూడగట్టుకున్నారు. నెక్స్ట్, 1919లో ఏ కౌన్సిల్ ద్వారా భారతీయ సభ్యుల వ్యతిరేకత ఉన్నప్పటికీ రౌలత్ చట్టం ఆమోదించబడింది? ఆప్షన్ ఏ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఆప్షన్ బి బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఆప్షన్ సి ప్రైవీ కౌన్సిల్, ఆప్షన్ డి సైమన్ కౌన్సిల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. భారతీయ సభ్యుల వ్యతిరేకతను పక్కన పెట్టి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రౌలత్ చట్టాన్ని ఆమోదించింది. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలోని భారతీయ కార్మికులు 1913లో ఏ పట్టణం మీదుగా కవాతు చేశారు? ఆప్షన్ ఏ జోహన్స్బర్గ్, ఆప్షన్ డి డర్బన్, ఆప్షన్ సి వోక్స్ట్రస్ట్, ఆప్షన్ డి కేప్ టౌన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వోక్స్ట్రస్ట్. 1913 నవంబర్ 6న దక్షిణాఫ్రికాలోని వోక్స్ట్రస్ట్ మీదుగా కార్మికుల కవాతు నిర్వహించారు. నెక్స్ట్, సహాయ నిరాకరణోద్యమ సమయంలో మద్యం దుకాణాల వద్ద నిర్వహించిన నిరసన రూపాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ హార్తాల్, ఆప్షన్ బి సత్యశోధన, ఆప్షన్ సి సామూహిక నిరాహార దీక్ష, ఆప్షన్ డి పికెటింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పికెటింగ్. షాపులు లేదా ఆఫీసులో ప్రవేశ మార్గాలను అడ్డుకుంటూ నిరసన తెలిపే విధానాన్ని దిగ్బంధనం అంటారు.
నెక్స్ట్ కింది వాటిని పరిశీలించండి. ప్రకటన 1 1918, 19, 1920, 21లలో భారతదేశంలో పంటలు సరిగా పండలేదు. ప్రకటన 2 1921 జనాభా లెక్కల ప్రకారం 12 నుండి 13 మిలియన్ల మంది కరువు మహమ్మారి వల్ల చనిపోయారు. ఆప్షన్ ఏ ప్రకటన 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ బి ప్రకటన 1 మాత్రమే సరైనది. ఆప్షన్ సి ప్రకటన 2 మాత్రమే సరైనది. ఆప్షన్ డి ప్రకటన 1, 2 తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రకటన 1 మరియు 2 సరైనవి. 1918, 19, 1920, 21 పంటల వైఫల్యం మరియు 1921 జనాభా లెక్కల ప్రకారం 12 నుండి 13 మిలియన్ల మరణాలు సంభవించాయి. 2 వాస్తవాలు. నెక్స్ట్ జలియన్వాలా బాగ్లో కాల్పులు జరపడానికి తన ముఖ్య ఉద్దేశం సత్యాగ్రహులలో భయాన్ని నింపడమే అని ప్రకటించిన అధికారి ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ జేమ్స్వర్త్, ఆప్షన్ బి జనరల్ డయర్, ఆప్షన్ సి సర్ జాన్ సైమన్, ఆప్షన్ డి వైస్రాయ్ ఇర్విన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జనరల్ డయర్. సత్యాగ్రహాల మనసుల్లో తీవ్రమైన భయాన్ని నింపడమే తన ఉద్దేశమని జనరల్ డయర్ ప్రకటించారు. నెక్స్ట్ 1920 నవంబర్లో జరగాల్సిన ఏ ఎన్నికలను బహిష్కరించడానికి కాంగ్రెస్లోని కొందరు నాయకులు మొదట ఇష్టపడలేదు? ఆప్షన్ ఏ పంచాయతీ ఎన్నికలు, ఆప్షన్ బి కౌన్సిల్ ఎన్నికలు, ఆప్షన్ సి మున్సిపల్ ఎన్నికలు, ఆప్షన్ డి ప్రాథమిక సొసైటీ ఎన్నికలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కౌన్సిల్ ఎన్నికలు. 1920 నవంబర్లో జరగాల్సిన కౌన్సిల్ ఎన్నికలను బహిష్కరించడానికి కాంగ్రెస్లోని కొందరు నాయకులు సంకోచించారు. నెక్స్ట్ రౌలత్ చట్టం ప్రకారం ఎవరిని ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిరోధించారు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి బాబా రామచంద్ర, ఆప్షన్ డి షౌకత్ అలీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ. రౌలత్ సత్యాగ్రహం తీవ్ర రూపం దాల్చడంతో మహాత్మా గాంధీని ఢిల్లీ ప్రవేశకుండా బ్రిటిష్ వారు నిరోధించారు. నెక్స్ట్ అమృత్సర్లో జలియన్వాలా బాగ్ సంఘటన జరగడానికి ముందు మార్షల్ లాను ఎవరు విధించారు? ఆప్షన్ ఏ లార్డ్ ఇర్విన్, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి జనరల్ డయర్, ఆప్షన్ డి సర్ జాన్ సైమన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జనరల్ డయర్. అమృత్సర్లో పరిస్థితులు అదుపు తప్పడంతో మార్షల్ లా విధించి జనరల్ డయర్ నియంత్రణ తీసుకున్నాడు. నెక్స్ట్ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సామూహిక హర్తాల్ ఏ రోజున ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1919 ఏప్రిల్ 10, ఆప్షన్ బి 1919 ఏప్రిల్ 13, ఆప్షన్ సి 1919 మార్చి 1, ఆప్షన్ డి 1919 ఏప్రిల్ 6. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1919 ఏప్రిల్ 6. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 6న దేశవ్యాప్త హర్తాల్తో అహింసాయుత ఉద్యమం ప్రారంభమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.